ఉద్యమ స్వరాన్ని బలంగా వినిపించడానికి రచయితల వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. రచయితల వేదిక తెలంగాణ ఉద్యమంలో తన కీలక భాగస్వామ్యాన్ని అందించింది. ఒక్కో సమయంలో రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి సమయంలో తెలంగాణ రచయితల వేదిక ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టడానికి కృషి చేసింది. అనేక సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమాన్ని నిలబెట్టింది. అంతేకాకుండా ఉద్యమ భావజాల వ్యాప్తిలో పల్లె పల్లెన తిరుగుతూ అనేక మంది కొత్త కవులను, రచయితలను, కళాకారులను ప్రోత్సహిస్తూ ఒక వేదికగా నిలబడింది. ఆ క్రమంలోనే 2002లో మొట్టమొదటిసారిగా వరంగల్ మహాసభలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది, మొదటి రాష్ట్ర మహాసభలు. తదనంతరం సిద్దిపేటలోను, కరీంనగర్లోను, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలోను, నల్గొండలోను అలా ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో 2012లో నిర్మల్లో ఘనంగా 6వ రాష్ట్ర మహాసభల్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇదంతా కూడా రాష్ట్ర ఉద్యమంలో జరిగినటువంటిది. రాష్ట్రము సాధించుకునే ముందు జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో అనేక మంది కవులను, గాయకులను, కళాకారులందరినీ కూడా ముందుకు నడిపిస్తూ తెలంగాణ రచయితల వేదిక కీలకమైనటువంటి భూమిక నిర్వహించిన విషయం మనందరికీ తెలిసినటువంటిది. తదనంతరం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014లో చాలా చర్చ జరిగింది. తెలంగాణ రచయితల వేదిక అవసరం ఉందా లేదా అనేటువంటి అనేక రకాలైనటువంటి చర్చల నేపథ్యంలో తెలంగాణ రచయితల వేదిక తెలంగాణ సాధించుకున్న భౌగోళికంగా మనం తెలంగాణను సాధించుకున్నాం, కానీ మన లక్ష్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. మనం ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఇంకా మిగిలే ఉంది, మనము పోరాడాల్సింది ఇంకా కూడా మిగిలే ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ లక్ష్యాల సాధన కోసం తెరవే ప్రజల పక్షాన్ని నిలవాలని తీర్మానించుకోవడం జరిగింది. అందులో భాగంగానే 2014వ సంవత్సరంలో ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారి అధ్యక్షతన గాజోజు నాగభూషణం గారు ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రచయితల వేదిక నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు మనకు తెలుసు. ఏ స్వేచ్ఛ కోసమైతే, ఏ సమానత్వం కోసమైతే, ఏ పీడనకు వ్యతిరేకంగా అయితే మనం పోరాటం చేసినామో ఒక్కటొక్కటిగా అవన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నటువంటి సందర్భంలో కనీసం మాట్లాడడానికి ప్రతిపక్షం కూడా లేనటువంటి పరిస్థితులలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రచయితల వేదిక గొంతెత్తింది. విపరీతంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు కంటే వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. అలాగే ప్రాజెక్టుల పేరు మీద, పరిశ్రమల పేరు మీద అనేక భూములను ఆక్రమిస్తూ వనరులను కొల్లగొట్టేటువంటి ప్రక్రియ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ రచయితల వేదిక క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలకు, నిర్వాసితులకు, పీడితులకు అండగా నిలబడింది. అందులో భాగంగానే ఎర్రగుంటపల్లి ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకంగాను, తర్వాత సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మాసాన్పల్లి అనేటువంటి గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య విషం జిమ్మడానికి వచ్చినటువంటి హెటిరో డ్రగ్స్ వల్ల కంపెనీకి అక్కడ జరుగుతున్నటువంటి ప్రజా పోరాటానికి తమ యొక్క పూర్తి మద్దతును తెలియజేయడం జరిగింది. అలాగే ప్రాజెక్టుల పేర్ల నిర్వాసితులైనటువంటి కట్టుబట్టలతో ఊళ్ళల్లో నుంచి వెళ్ళగొడుతున్నటువంటి సందర్భంలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కోసం కూడా అండగా నిలబడి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వారికి మన అక్షరాల మద్దతు తెలియజేయడం జరిగింది. క్షేత్ర పర్యటనకు సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని కూడా మనం విడుదల చేసుకోవడం జరిగింది. అలాగే వలసలు వెళ్తున్నటువంటి రుద్రంగి గ్రామంలో ఎక్కువగా వలసలు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ బాధితుల యొక్క గోడును వినడం, తర్వాత చేనేత కార్మికుల యొక్క సమస్యల మీద రామప్ప
చారిత్రాత్మక వారసత్వ సంపదను కాపాడుకోవడం కోసం రామప్ప పరిరక్షణ పేరుతో అక్కడ నిర్వహిస్తున్నటువంటి అనేక ప్రజా సంఘాలతో కలిసి రామప్ప పరిరక్షణ ఉద్యమాన్ని కూడా చేయడం జరిగింది. అలాగే బొమ్మలమ్మ గుట్ట పరిరక్షణ కోసం కృషి చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఆదివాసీ నల్లమలలో ఉన్నటువంటి చెంచుపెంటలను సందర్శించి అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, వారి సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే జిల్లా స్థాయిలలో కూడా అనేక సదస్సులు నిర్వహించడం జరిగింది. సిద్దిపేటలో జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ ఉద్యమం పత్రికల పాత్ర అనేటువంటి అంశం మీద ఒకరోజు సదస్సు నిర్వహించడం జరిగింది. అన్ని పత్రికల సంపాదకులను ఆహ్వానించి అక్కడ మనం చర్చ చేసుకోవడం జరిగింది. సంచార జాతుల కళారూపాల మీద కూడా వరంగల్లో మనం ఒక సదస్సును ఏర్పాటు చేసుకోవడం, ఇలా ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్క సదస్సు ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రచయితల వేదిక పర్యటన చేసింది. ఇలా అనేక కార్యక్రమాలలో నిర్వహిస్తూనే అధికారం, అహంకారం, అగ్రాధిపత్యం కలగలిసినటువంటి వ్యక్తి ఇక తెరవే పని అయిపోయింది, తెరవే అవసరం లేదు, తెరవే కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని మూసుకోవచ్చు నిరభ్యంతరంగా అని ప్రకటిస్తున్నటువంటి అహంకారానికి నిరసనగా 33 ప్రజా సంఘాలతో కలిసి వ్యతిరేకించడం జరిగింది, తిప్పికొట్టడం జరిగింది. తెలంగాణ రచయితల వేదిక పని అయిపోలేదు, తెలంగాణ రచయితల వేదిక పని ఇప్పుడే మొదలైంది. ఖచ్చితంగా తెలంగాణ రచయితల వేదిక ఒక సజీవంగా ఉండేటువంటి ఒక జీవనది లాంటిది. నిరంతరం తెలంగాణ ప్రజల వెంట ఉండి నడిచేటువంటి సంస్థ, నడిపించేటువంటి సంస్థ తెలంగాణ రచయితల వేదిక నిరంతరాయంగా కొనసాగుతుంది అని చెప్పి మనతో పాటు 33 ప్రజా సంఘాలన్నీ మనకు మద్దతుగా నిలబడి మనను ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, తెరవే అనేటువంటిది కేవలం ఎవరో మూసుకోమంటే మూసుకోవడానికో, తెరుచుకోవడం అంటే తెరుచుకోవడానికో కాదు. అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేంత వరకు కేవలం భౌగోళిక తెలంగాణనే కాదు, తెలంగాణ ఫలాలన్నీ అట్టడుగు స్థాయికి కూడా అందేంత వరకు కూడా తెలంగాణ రచయితల వేదిక ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల వెంటే నిలబడుతుంది అని తెలియజేస్తున్నాం. ఇక